నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. మీ సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకూడదు. మీరు చూసే అవకాశం లేకున్నా వేరే వాళ్ళకు నోటిఫికేషన్గా వెళ్తుంది కాబట్టి అయితే లైక్ కొట్టడం మాత్రం ప్రయత్నించండి. అయితే ఇయ్యాలటి ముచ్చట్లను మనం మాట్లాడదాం. అయితే వెలుగు ఈనాడు సాక్షికి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడదామయ్యా. అయితే ఇక వెలుగుకు సంబంధించి చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ అట. అంటే ఎవరంటున్నారయ్యా అనంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అట. బీజేపీ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నది ఎక్కడనయ్యా అనంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ పాత బస్తీలకు సంబంధించే సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు. కానీ ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇట్లా సర్జికల్ స్ట్రైక్ చేస్తారని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి సార్కి ఎట్లా తెలిసిందో కానీ ఈయన సర్జికల్ స్ట్రైక్ చేస్తారని చెప్పేసి ఇక బీజేపీ మీద ఓట్లు దండుకునేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడలేస్తుంది. మరి అయ్యా, మరి ఏ సభలనన్నా కనీసము సర్జికల్ స్ట్రైక్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓబీసీలకు సంబంధించి ఈ సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ఎప్పుడన్నా అన్నారా? అంటే అమ్ముల బండి సంజయ్ గారు పాత బస్తీలో ఏదైనా సర్జికల్ స్ట్రైక్ చేస్తామనే విషయం మాట్లాడినప్పుడు కానీ ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సర్జికల్ స్ట్రైక్ చేస్తారని చెప్పేసి వీళ్ళకి ఏమైనా కలవడదో లేకపోతే ఓట్లు ఎక్కడికేని ఓటర్లను మభ్యపెట్టేసి ఏదో ఆందోళనకర చేసేసి ఏదో విధంగా మిస్గైడ్ చేసేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గట్టినే ఆలోచిస్తుంది. మరి నరేంద్ర మోడీ సారు ఆయన నోటి నుంచి ఏమని అన్నాడా? సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మేము ఈ విధంగా అని చెప్పేసి కాంగ్రెస్ వల్ల ముచ్చట్లు గట్లున్నాయా? అయితే ఎక్కడికేని వీళ్ళు మేము ఓట్లు వేసుకొని ఎక్కడికేని గెలవాలనే ఒక నిదానంతో మొత్తం తప్పుడు మాటలతోని వీళ్ళు ముందుకొస్తున్నాయా. ఇంకోటి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్లాన్ చేసింది. ఈయనకు అన్ని తెలుస్తున్నట్టు ఈ సార్కు, రేవంత్ రెడ్డి సార్కు రాజ్యాంగానికి ఇట్లా మారుస్తారని ఇట్లా అన్నాడట. మరి ఈయనకే తెలిసినట్టు ముందుగా మరి ఏ పార్టీలో అన్నది కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు వాళ్ళ. ఇంకోటి అయితే ఈ కుతంత్రాలను తిప్పికొడుతుంటే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికేని ఈ ఓట్లను దండుకునే ప్రయత్నం చేసింది వీళ్ళ మీద టార్గెట్ చేశారయ్యా. ఎస్సీ ఎస్టీ ఓబీసీలను టార్గెట్ చేసేసి ఎక్కడికేని ఓటు బ్యాంక్ సంపాదించాలి, ఎక్కడికేని ఎంపీ స్థానాలు గెలవాలని ఒక టార్గెట్ తోని మోదీపై విషం జిమ్ముతున్నారు. ఏ విధంగా అయితే ఎక్కడికేని బీజేపీ వాళ్ళు గెలవద్దు అనే ఒక నినాదంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఒక విధంగా సర్జికల్ స్ట్రైక్ అంటారు, తర్వాత మొత్తం రిజర్వేషన్లను ఇట్లా రద్దు చేస్తుందంటారు. మళ్ళా ఇవన్నీ చేస్తున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఇట్లా కుట్ర చేస్తున్నారు. రిజర్వేషన్లు తీస్తామన్నది ఎవరినయ్యా? ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లను తీస్తామని చెప్పేసి మొన్న అమిత్ షా గారు అన్నారు. మరి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి తీస్తామని మరి ఏ వీడియోలో చెప్పినరో అయితే రేవంత్ రెడ్డి సార్ జర చూడాలని. ఇవన్నీ ఈ అబద్ధపు మాటలతోని ఎక్కడికేని ప్రజలని ఒక విధంగా మార్చే విధంగా ప్లాన్ చేస్తున్నాయా కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మీద విషం చిమ్ముకొని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకోసమనే ప్రజలారా మీరు ఇట్లాంటి మాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేశారంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. గ్యారంటీలు ఇచ్చారు కానీ గ్యారంటీలలో ఆ గ్యారంటీలు ఎన్ని ఇప్పుడు అమలైతాయో ఏందో తెలియదు కానీ గ్యారంటీలు అయితే పేరుకి ఇచ్చారు. మరి ఎంత పూర్తి చేస్తారనేది చూద్దాం. ఈ హామీలకు సంబంధించి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఆలోచించారనయా. ఈ రిజర్వేషన్లని ముందుకేసిండ్రు, తర్వాత సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి ముందుకేసి మాట్లాడుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ముందు మీరు వేసింది ఏంది? ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మీరు అమలయ్యే విధంగా చూడండి. అయితే ఇంకోటి ఏంటంటే అయితే మన బీజేపీ కుట్రలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడతలే? అయ్యా ఆయన మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. తెలంగాణ ప్రజలు వినే పరిస్థితే లేకుండా అయిపోయింది. సార్ సపరేక పోయే ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకునే పరిస్థితి అయిపోయింది. ఇంకేం మాట్లాడతారయ్యా సారు? మాట్లాడేది ఏముంది సార్ మాట్లాడేది? ఆల్రెడీ తెలంగాణ ప్రజలు
అయ్యా మాటలు చాలనే సపరేట్గా పక్కన సార్లు పక్కన పెట్టారు. ఇంకేం మాట్లాడతారయ్యా? మీరు వచ్చారు కాబట్టి మేమేదో మేము గెలిచినాం కాబట్టి ఏమో చేస్తామని వీళ్ళు కలలుగానే ఆలోచనలో ఉన్నారు. మరి మీరెంత పూర్తి చేస్తారో 100% తెలంగాణ ప్రజలు చూస్తారు. ముందు ముందు మీరు ఎట్లా చేయబోతారని తెలంగాణ రాష్ట్రాన్ని. మరి కేసీఆర్ అప్పులు చేసిండు వాస్తవమే. మరి ఆ అప్పులకు సంబంధించి మీరు ఇంకేమైనా రాష్ట్రాన్ని ఇంకా ఇంకా కుప్ప చేస్తారా? మరి ఆ అప్పులను తీర్చే ప్రక్రియ ఏమైనా ఉంటే అది చేస్తారా? ఇక ఇంకోటి, ఈటెలు గెలుస్తాడని మల్లారెడ్డి అంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని తేలిపోయింది. అయ్యా మీరు మల్లారెడ్డిని లెక్క పెట్టారు, పోయి సార్ని, పెద్ద సార్ని. ఆయన ఏడున్నా ఇవే మాటలే. ఈయన పార్టీ లేదు అయినది ఇప్పుడు ఎటు పోవన్న అర్థమవుతుంది. ముందుగా మల్లారెడ్డికి ఇక్కడ కాంగ్రెస్లో పోదామంటే కాంగ్రెస్లోకి వాళ్ళు రాణించట్లేదు. రేవంత్ రెడ్డిని ఆల్రెడీ అన్నాడు, ఇక రేవంత్ రెడ్డి రా బేబీ అని మొత్తం అని తొడలు కొట్టిండు, ఈ కొట్టిండు, అవి కొట్టిండు. ఇక తర్వాత ఆయన కాలేజీ కానీ దెబ్బ కొట్టిరు, కూల్ చేసేసారు. వాస్తవంగా ఆయనకి ఇప్పుడు ఏంటంటే మల్లారెడ్డి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఆయన ఉండాలి. ఎందుకు అనంటే ఆస్తులు కాపాడుకోవాలంటే ఆయన ఉండాలి. లేకపోతే ఆస్తులు మొత్తం మన పోయినట్టు మళ్ళీ పోతుంది. తర్వాత ఇంకా 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 మొత్తం టోటల్గా తీసేస్తుంటారు. కానీ అయితే వాస్తవంగా ఇక ఈయనట్టే ఇక ఏమో అంటారు చూడు, ఇక బెల్లం ఏడుంటే ఈగాడు ఉన్నట్టు అధికారం ఎక్కడుంటే మల్లారెడ్డి అక్కడ ఉండడు అనేది ఆయన నైజం అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇక ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి ఇక ఆయన చేసే ప్రయత్నం. మళ్ళీ ఇక్కడ ఈటలతో మాట్లాడతాడు, తర్వాత అటు కాంగ్రెస్లతో మాట్లాడతాడు, ఇటు అందరితో మాట్లాడతాడు. ఇక్కడ శివకుమార్ దగ్గరికి బెంగళూరుకు అక్కడ పోయాడు. ఇక ఇవన్నీ మల్లారెడ్డి ఈ చేష్టలు గివ్వే ఉంటాయి. ఇక ఆయన తెలివని ముచ్చట మనకు మల్లారెడ్డికి సంబంధించిన ముచ్చట మనకు తెలిసేదా. ఇక ఆయన ఒక మంత్రి హోదాలో మాట్లాడే వ్యక్తిగతంగా మాట్లాడయ్యా. ఇక మరి ఆయన ఏందో కానీ ఇక మొత్తం ఆయన ఎట్లా అంటే ఒక విధంగానే ఉంటుంది కథ. ఇక ఆయన మల్లారెడ్డిది కథనే వేరే ఉంటుందయ్యా. అయితే ఇక ఆయన గెలుస్తాడు పక్కా అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలన్నా, రిజర్వేషన్లు ఉండాలన్నా పెంచాలన్నా కాంగ్రెసే ఉండాలని చెప్పేసి ఎవరంటున్నారయ్యా అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక వాళ్ళే పెంచాలన్నట. మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే పెంచది, ఇక వాళ్ళ గవర్నమెంట్ వస్తేనే ఉంచాలట. మళ్ళీ అంటే ఇప్పుడు బీజేపీ వస్తే తీసేస్తుంది అన్నట్టు ఈయన అభిప్రాయం. అయ్యా బీజేపీ వచ్చినందుకే ఈ యొక్క దేశం శాంతియుతంగా ఉంటుంది సార్, అది గమనించాలి. కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా అయితే శాంతియుతంగా ఉందా, ఏ విధంగా ఉందా అనేది గమనించాలి ఈ నాయకులు. ఇక బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్య. ఇక సరే, ఇక వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఇక మరి ఏం చేస్తాం, ఇక ఏదో ఉన్న చూడు కదా, ఇక వాళ్ళు పడతారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు మళ్ళీ మోసపోవద్దు. మమ్మల్ని ఓడించి తప్పు చేశారు అయ్యా, మోసం. ప్రజలు ఆల్రెడీ అంతకుముందుకే మోసపోయారు, మీకు ఓటేసే మోసపోయారు సారు కేటీఆర్ సారు. మీరున్నప్పుడు కనీసం అయితే ఎవరికి కనీసం మా నిరుద్యోగుల బిడ్డలను అయితే ఒక ఉసురు పోసుకున్నారు సార్. అయితే తెలంగాణ అమరవీరులను కనీసం వాళ్ళ కుటుంబాలను మీరు కనీసం గౌరవం లేకుండా వాళ్ళకు ఒక పదవి, అమరవీరుల కుటుంబాలకు తగిన న్యాయం కూడా చేయలేకపోయారు మీ ప్రభుత్వం. ఇక మళ్ళీ ఏమంటాడు సారు కేటీఆర్ సార్ అంటే మమ్మల్ని ఓడించి తప్పు చేసిరట. అయ్యా ఓడించే ఒక విధంగా తెలంగాణ అమరవీరులకు శాంతి అయిందని నేనైతే అనుకుంటున్నాను. మరి తెలంగాణ అయితే ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులే కానీ, వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులే కానీ, విద్యార్థులే కానీ, నిరుద్యోగులే టోటల్గా మరి ఏమనుకుంటారు. కానీ నాకైతే బీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ అమరవీరులకు ఒక శాంతి కలిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనీసం ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు అయితే గౌరవం లేకుండా వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించిన ఘనత గత బీఆర్ఎస్ సర్కార్ది. అది కాదా తెలంగాణ ప్రజలు చూసిర్రు. తెలంగాణ టోటల్ యావత్తు తెలంగాణ ప్రజలు చూసిరయ్యా మీరు చేసిన పనులు. మన రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటుంది. అయితే ప్రజలు మోసం చేయాలని రేవంత్ మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు.
ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి మోసపోతే అది మోసపోయిన వాళ్ళదే తప్పు. ఇక ఒకసారి మోసం చేస్తేనట అయితే ఏమంటున్నాడు సారు అని అంటే మోసం చేసిన తప్పట, రెండోసారి మోసపోతే అది మోసపోయిన తప్పట. అంటే ఈయన గెలిపియాలి. మరి అయ్యా కేటీఆర్ గారు మీరు బాగానే చెప్తున్నట్టున్నారు తెలంగాణ ప్రజలకు. మరి మీరు ఇప్పుడు ఒక విధంగా మా ఎవరికి రైతన్నలకు రుణమాఫీ ఒకటేనయ్యా, నేను ప్రశ్నించింది ఒకటే, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నేను తెలంగాణ ప్రజల తరఫునే కొట్లాడుతుంటా, తెలంగాణ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంటా, తెలంగాణ రైతుల పక్షాన మాత్రం ఖచ్చితంగా రోజు మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఈ రైతులకి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అప్పటి నుంచే ఖచ్చితంగా వాళ్ళ గురించి అనేది ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. కానీ న్యాయం అందే వరకు ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం. మరి మా తెలంగాణ రైతులకు ఏ విధంగా మీరు రుణమాఫీ చేసిర్రు, ఎంత రుణమాఫీ చేసిర్రు? రైతులను కనీసం ఆత్మహత్యలు చేసుకున్న రైతులను కనీసం పరామర్శించాలి. అయ్యా కేటీఆర్ గారు ఇప్పుడు పోతున్నారు, ఇప్పుడు ముసలి కన్నీళ్ళు కాసినట్టు ఇప్పుడు తిరుగుతుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇప్పుడు మీకు ఎట్లా స్వాగతిస్తారు, ఎట్లా మీకు ఓటేస్తారు? అయ్యా కేటీఆర్ గారు కనీసం ప్రబలిగా చచ్చిపోతే ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డ, నిరుద్యోగ బిడ్డ ప్రబలిగా చచ్చిపోతే ఒక లవ్కు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉంది, ప్రేమకు సంబంధించి ఉందని చెప్పేసి ఆ విధంగా ఎంత దుష్ప్రచారం చేసినావో నీకు తెలియదా? అయ్యా కేటీఆర్ గారు ఏమనంటే ఆ బిడ్డకు సంబంధించి అలాంటి మాట్లాడడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలంగాణ యావత్తు జనం చూసిర్రు, తెలంగాణ నిరుద్యోగులు చూసిర్రు మీరు చేసిన చేష్టలు. ఒక విధంగా మా నిరుద్యోగ బిడ్డలకు మీరు నోటిఫికేషను ఎంత పూర్తి సక్రమంగా నిర్వహించారు. అయితే ఎన్ని విధాలుగా మీరు టోటల్గా అసలు లీకేజీ అనేది ఇలా లేదు అనేది లేకుండా అయిపోయింది. అన్నిట్లలో లీకేజే, ప్రతి ఒక్క దాంట్లో లీకేజే. గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 ఇవన్నీ టోటల్గా సో అన్ని లీకేజ్ చేసిరయ్యా. మరి గవర్నమెంట్ ఏ విధంగా చేసింది? ఈ ప్రాజెక్టులు అంటే కట్టిరు, మరి కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు కట్టేసారు. అది ఏమన్నా యూజ్ అని అవుతుందా తెలంగాణ ప్రజలకు? అక్కడ ఏమంటారు, అయితే చిన్నది ఏదో మామూలుగా అయింది, అది సరి చేసుకుంటే కాదా ఏమన్నా, అది ఇల్లా ఏమన్నా సరి చేసుకోనికి అస్తరకారు చేసేసి ఏదో పరేపోయింది, దాన్ని ప్లాస్టింగ్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి నేను అంటున్నా. అయ్యా కేసీఆర్ గారు అంటారు చిన్నదే రిపేర్ ఉందిగా చేసుకుంటే అయిపోతుంది. అయితే ఇక ఏమో గవర్నమెంట్కి అయితే ఇక మొత్తం ఆయన టోటల్గా ఇక నేనే నడిపించిన, దేశం మొత్తం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేటువంటి నేనే చేశాను అంటాడు. మరి చూసిరు కదా తెలంగాణ ప్రజలు 2 సార్లు చూసిరు ఏం చేసారు సార్ అనేది. ఇప్పుడు ఇంకా లెక్కలు బయటకు వెళ్తున్నాయి, ఎవరెవరు ఏంటి అనేది ఇంకా ముందు పోతే తెలుస్తుంది. అయ్యా కేసీఆర్ గారు ఇక మీరు చేసిన ఘనకార్యం ఇదయ్యా. హరీష్ రావు సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ. మంచి పని చేయి, రాజీనామా చేస్తానన్న కనీసం అక్కడ ఉన్న ప్రజలన్న కనీసం ఇంకా డెవలప్మెంట్ అన్న అవుతుంది. మరి అక్కడనే కొన్ని ఇంకా డెవలప్మెంట్ అన్నా ఇంకా అవుతుంది, ఇంకా చేసేదన్నా ఇంకెవరన్నా చేస్తుంటారు. అయితే మీ కోపం మీదన్నా అక్కడున్న ఆ నియోజకవర్గ ప్రజలకు లబ్ధి అనేది చేకూడకుండా అయిపోతుంది. సో ఆ పనిని ఇది సారు మీరుగా. అయితే బీజేపీ 230 సీట్లే, మాకు 12 సీట్లు వస్తాయి, ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడు. బీజేపీ కట్ట 230 సీట్లే వస్తాయట, వీళ్ళకు 12 వస్తాయట. అయ్యా 12 కాదయా, ఈ పక్కకు ఈ 12ను 1ని 2ను పక్కన పెడితే గవి ఎట్లున్నాయో గంతే గవి వస్తుండొచ్చు, 1 లేదా 2 వస్తుండొచ్చు. ఇక 12 వస్తాయని సార్ అంటున్నారు. వాళ్ళు చెప్తున్నా కదా ఓడిపోయిన ఇక భ్రమల వల్ల ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. వాస్తవంగా 12 సీట్లు వస్తాయట. అయితే ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడు. కాళేశ్వరంపై ఎంక్వైరీకి కేసీఆర్ను పిలిస్తే తప్పులేదని చెప్పేసి వ్యాఖ్య. పోవాలనయా కాళేశ్వరం సంబంధించింది మరి 1,20,000 కోట్లు పెట్టి కట్టిదా, మరి పోవడేం లేదు. అక్కడ ఎవరెవరు ఉన్నారో మొత్తం దాంట్లో భాగస్వామ్యులు ఎవరున్నారో, ఏం తిన్నారో, ఏం కథలో మొత్తం ఆల్రెడీ అక్కడ ఎవరు ఇక్కడ మన జస్టిస్ సంబంధించిన నీటిపారుదలకు సంబంధించి మామూలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ ఏమంటారు
ఆ సార్ పిలిచేసి ఎంక్వైరీ చేస్తాం, కేసీఆర్ అయినా ఎవరైనా మాకు వచ్చి ఖచ్చితంగా మేము విచారిస్తామని చెప్పేసి ఇట్లా అన్నారయ్యా. ఇక ఇంకోటి చూస్తే కేసీఆర్ చెప్పింది అబద్ధం. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళినప్పుడు కరెంటు పోలేదు. మన టిఎస్ఎస్పిడిఎల్ ప్రకటన ఇంత అద్మానమా అయ్యా, మాటలు గిట్ల అద్మానం మాట్లాడుతున్నారు. అయితే కేసీఆర్ చెప్పింది అబద్ధమట. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి పోయినప్పుడు కరెంటు పోలేదు. అంటే వీళ్ళు ఆల్రెడీ కరెంటు డిపార్ట్మెంట్లో చెప్పారు మొత్తం. ఏంది అంటే మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో 2 సార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆరోపణలు చేసి టిఎస్ఎస్పిడిసిఎల్ ఖండించింది. కేసీఆర్ పర్యటన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ కరెంటు పోలేదని స్పష్టం చేసింది. ఆ టైంలో ఎలాంటి పవర్ కట్ జరగలేదని చెప్పేసి దర్యాప్తులో తేలింది. ఇట్లనా అయ్యా, ఇంకా వీళ్ళు అబద్ధాలు మాట్లాడారు. ఇంకా అక్కడ శ్రీనివాస్ గౌడ్ ఇంటికి పోయినప్పుడట కరెంటు పోయిందని చెప్పేసి కేసీఆర్ అన్నట ఈ కరెంటు డిపార్ట్మెంట్లోనే ఇక కుల్లాగా చెప్పేసారు. అయ్యా కరెంట్ అక్కడ చుట్టుపక్కల పోలేదు, వాళ్ళ ఇంట్లో పోలేదు, ఎక్కడ పోలేదు, కరెంటు పోయిందని చెప్పేసి ఈ అబద్ధాలు అని చెప్పేసి ఇక కరెంట్ వాళ్ళు ఇట్లా చెప్పేసారు. యా ఇంకోటి, హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డ మమత. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ గాయపడ్డారు. హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డారు. దీంతో దీనికి స్వల్ప గాయాలయ్యాయి. 6 వారాల్లో మమతా బెనర్జీ గాయపడడం ఇదో రెండోసారి. మేడంకి ఆల్రెడీ మొన్న ఇట్లా అయితే పడ్డదన్నారు, కానీ మరి ఏడికైనా పడ్డదని అని లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి రక్తం ఇట్లా కారుతూనే ఉన్నది. హాస్పిటల్కి పోయినా కనీసం చుట్టుపక్కల ఉన్న కనీసం రక్తంలో తుడిచిన పరిస్థితి కూడా లేకుండా అయిపోయినాయి మేడంకు. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ కారుతూనే ఉందాయా. అసలు ఏం చేయాలి అసలు? ఆ విషయం ఏమనుకోవాలి మరి? దేశంలో అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకోవాలి? దేశంలో ఉన్న ప్రజలు ఏమనుకోవాలి? మేడం గారు చేసేటి ఇట్లా రాజకీయంగా ఇట్లా చేస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ జారిపడ్డారట. నిజమే కావచ్చు మేడం. అయితే కోలుకోవాలి, మేడం కోలుకొని ఎన్నికల ప్రచారంలో ఇట్లా పాల్గొనాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ఐపీఎల్ బెట్టింగ్ ప్రాణం తీసింది. ఈ ఐపీఎల్ బెట్టింగ్లు నాయన బంద్ చేయరు. ఈ ఐపీఎల్ బెట్టింగ్లు, ఈ బెట్టింగ్లు, యాప్ల బెట్టింగ్లు, ఈ బెట్టింగ్లు, ఆ బెట్టింగ్లు అని ఈ ప్రమోట్ చేసే ఎదవలకు చెప్తున్నా. ఈ బెట్టింగ్లకు సంబంధించి ప్రమోట్ చేసే ఎదవలకు చెప్తున్నా. ఈ బెట్టింగ్లకు సంబంధించి మీరు బాగానే ఉంటారని ఆయన పేడ్ ప్రమోషన్స్ తీసుకొని పక్కనే ఇంట్లో మంచిగానే ఉంటారు, కానీ ఇట్లాంటి పానాలు తీసుకున్న వాళ్ళే వాళ్ళ కుటుంబాలు మాత్రం ఆగమైపోతుంది. అందుకోసమనే పేడ్ ప్రమోషన్ చేయకుండ్రి, ప్రజలను ఆగం చేయకుండ్రి. అయితే ఇట్లాంటి వ్యవస్థను మాత్రం ముందుకు తీసుకురాకుండ్రి. ఈ ఆన్లైన్ బెట్టింగ్లు అని చెప్పేసి, ఈ బెట్టింగ్లు, ఆ బెట్టింగ్లు అని చెప్పేసి ఈ ఉచ్చనార్థంగా పానం తీసిండు. అరే మీరు 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 ప్రమోషన్ చేసుకుంటారు కావచ్చు, బెట్టింగ్ల గురించి, యాప్ల గురించి ప్రమోషన్ చేసుకుంటారు కావచ్చు, కానీ ఇక్కడ పోయేది కుటుంబాలు పోతున్నాయి. కుటుంబాలు ఆల్రెడీ మనం ఒక పేపర్లో చూసాం, 4 చనిపోయారు. మరి బాధ్యులు ఎవరయ్యా దానికి? ఇక ఇప్పుడు ఇక్కడ చనిపోయాడు, అంతకుముందుకు ఎవరో చనిపోయారు. తర్వాత ఏందయ్యా ఇక్కడ సిద్దిపేట కలెక్టర్గా పిఏనో గన్మేనో ఆయన ఇట్లా చనిపోయాడు. దురదృష్టం. ఇక ఆ డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండి ఇట్లా ఆయన చనిపోయాడు. అందుకోసమనే ఈ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడితే ఆగమైపోతారు. అందుకోసమనే జాగ్రత్త. ఈ ఆన్లైన్ బెట్టింగ్ల గురించి, ఆన్లైన్ యాప్ల గురించి ఇక మనకు యుద్ధం జరుగుతూ ఎలా వీళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. మన భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి, నా అన్వేషణ అని చెప్పేసి ఈయన తిరుగుతున్నాడు కదా. ఇక వీళ్ళిద్దరిది లొల్లి జరుగుతూనే ఉన్నది. ఇక మనోడు బైక్ తీసుకొని పోయి ఆడిపోయి ట్రావెల్ చేసిందని ఈయన అంటాడు, ఈయన నేను పోలేదని వీళ్ళు అంటారు. వాళ్ళకి సంబంధించి ఎక్కడికి బెట్టింగ్లకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నారట. అయితే ఒక విధంగా ఈ యాప్లకు సంబంధించి వాస్తవంగా నా అన్వేషణ చెప్పింది అయితే వాస్తవంగా అట్లా చేయడం అనేది అయితే తప్పే. వాస్తవంగా భయ్యా సన్నీ యాదవ్ చేసేది మరి చేస్తలేదా తెలియదు, కానీ ఒక విధంగా మరి ఈ బెట్టింగులకు సంబంధించి అయితే ఇలా చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉచ్చనార్థంగా ఇక్కడ పానాలు పోతున్నాయి. ఏమైనా ఉంటే పని చేసుకొని బతుకుర్రి, కానీ ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్లు అని చెప్పేసి ఇలా వస్తే రేపు పోతే ఇవాళ మళ్ళీ నేను ఇంకా ఎక్కువ సంపాదించుకుంటానంటే ఆస్తులు కాదు ప్రాణాలే పోయే పరిస్థితి వస్తుంది. సో అందుకోసమని ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి, యాప్లో బెట్టింగ్లకు సంబంధించి ఇలాంటి బెట్టింగ్లకు జర దూరంగా ఉండాలి. ఇది అయితే ఇక రోజు వాళ్ళకు లొల్లి నడుస్తుంది. నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి లొల్లి నడుస్తూనే ఉన్నది. జర ఆపేయాలి ఇట్లాంటి. ఈ ఐపీఎల్ బెట్టింగ్ ఓ బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసింది.
లక్షలు బెట్టింగ్ పెట్టి అవి పోవడంతో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటూ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన ఘటన. చెప్తున్నా కదా, లక్షలు ఓడగొట్టుకున్నాడు. ఎవరయ్యానంటే బీటెక్ స్టూడెంట్. ఇగో ఈ బీటెక్, ఎంటెక్, ఈటెక్ ఇట్లా ఇవన్నీ కథలు పడితే ఇక ఈ పనులు అయితే అందుకోసమనే జర జాగ్రత్తగా ఉంటుంది అయ్యా. తల్లిదండ్రులలో చూడుండ్రి, మరి ఇట్లాంటి పరిస్థితి అవుతుంది. మీ పిల్లలకి ఇట్లా జర జాగ్రత్తగా ఉంచేసి ఈ బెట్టింగ్లలో కానీ, ఆన్లైన్ బెట్టింగ్లు, ఈ ఐపీఎల్ బెట్టింగ్లు, ఈ బెట్టింగ్లకు సంబంధించి జర దూరంగా ఉంచుర్రి. అయితే ఇక ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. ఇంకోటి, ఇది ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు, ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లట. సాధారణంగా 26-28 డిగ్రీలు ఉండాల్సింది 38 నుంచి 40 డిగ్రీలు నమోదు. ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు సూచన. ఇంట్లో ఉన్న కూడా అయితే సూచన అన్నట. ఈ బయట పోయినా వడదెబ్బ వదిలేటట్లేదు, ఇంట్లో ఉన్న వడదెబ్బ వదిలేటట్లేదు. ఇంట్లో ఉన్న అయితే సూచనలు తీసుకోవాలి అని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నారట. జర చల్లటి సంబంధించి ఏమైనా ఉన్నా కానీ, మరీ చల్లగా అయితే మళ్ళీ అదో దమక్కరావు, కానీ మామూలుగా ఓ మజ్జిగ లాంటిది అట్లాంటి సో పెట్టుకొని ఉంటే జర బెటర్గా ఉంటుంది. పెండింగ్ సీఎంఆర్లపై సర్కార్ సీరియస్, మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ 25% ఫైన్. 125% ఫైన్ వేసిరంట. వీళ్ళు ఇట్లా మిల్లర్లది ఇట్లా పేద భాగవతం ఉన్నది. వీళ్ళు అక్కడ గవర్నమెంట్కు సంబంధించి ఇంకా బాగానే ఇచ్చినట్టుందట. అయితే 12% వడ్డీతో 60 రోజుల్లో చెల్లించాలని ఆదేశం. మంచి చేసింది, తిన్నరు. మరి ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడైతే మొత్తం మన ఏం తిన్నారు అయ్యానంటే, ఇక చెప్తున్నా కదా, తిన్నోనికి తినంత అయిపోయింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక వీళ్ళకి సంబంధించి తీస్తుందయ్యా. ఈ లెక్కలు బయట పెట్టేసి సీరియస్ అయిపోయి 12% వడ్డీతో 60 రోజులలో చెల్లించారట. లేకపోతే వాళ్ళు సీరియస్గానే ఉంటారు, ఫైన్ వేస్తారు, ఏదో విధంగా వసూలు చేస్తుంటారు. ఇక 30న మోదీ, 1న అమిత్ షా రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్రనేతలు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. అయితే ఈ నెల 30 సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ్ మండలం మన సిర్వర్ గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. మే 1న హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గౌలిపురాలోని సాయంత్రం 5 గంటలకు నిర్వహించిన రోడ్ షోలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. సోమవారం కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా మల్కాజీలో నిర్వహించే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొంటారని చెప్పేసి అయితే చెప్పారు. ఇక 30న మోడీ గారు వస్తున్నారు. అయితే 1న అమిత్ షా గారు వస్తున్నారు. ఇక్కడ మెదక్ జిల్లాలో సంబంధించి పాల్గొంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఇట్లా పాల్గొనే అవకాశం ఉంది. అయితే అమిత్ షా గారికి ఇట్లా హైదరాబాద్కు సంబంధించి పాల్గొంటారు. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా మల్కాజ్గిరిలో నిర్వహించే సభలో ఇక జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి ఇట్లా వచ్చే అవకాశం ఉందయ్యా. ఒకటి, ఓటింగ్ టైం పెంచండి, ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి వినతి. ఇక వాస్తవమేనయ్యా, ఎండలు మండి కొడుతున్నాయి కాబట్టి ఇది కొద్ది సాయంత్రం వరకు ఇచ్చారంటే కొంతమంది సాయంత్రం టైంలో వచ్చి ఓట్లేసే అవకాశం ఉంటుంది తప్పితే, కానీ ఈ ఎండలకు వచ్చేసి ఓట్లు వేయడం అనేది, ఎండలో నిలబడి ఓట్లు వేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇక 6 గంటల వరకు పెంచాలని చెప్పేసి ఈసీకి వినతి కోరింది. అయితే రాష్ట్రంలో ఎండలు తీవ్రత దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని చెప్పేసి ఈసీకి కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఏఐసిసి మెంబర్, ఎలక్షన్ కమిషనర్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ నిరంజన్ శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు 6 గంటల వరకు పోలింగ్ ఉండాలని చెప్పేసి అందులో పేర్కొన్నారు. పోలింగ్ సమయాన్ని పెంచితే ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేసి తెలిపారు. వాస్తవమే. ఎందుకు అనంటే కొంతమంది ఈ పొద్దున పూట వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఈ మధ్యాహ్నం టైంలో వేసే వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ వడదెబ్బ, ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే సాయంత్రం అనుకూలంగా ఉంటే సాయంత్రం ఓటు వేసి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా టైం ఇస్తే బాగుంటుంది. కొద్దిగా అయితే సురేఖ హ్యాట్రిక్ గోల్డ్, ఇండియా స్టార్ యాక్టర్ తెలుగు అమ్మాయిలు
తెలుగు అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్లోని 1లో 3 గోల్డ్ మెడల్స్ హ్యాట్రిక్ సాధించింది. షాంఘైలోని శనివారం జరిగిన వ్యక్తిగత విమెన్స్ టీమ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ బంగారు పథకాలు నెగ్గింది. దాంట్లో ఒక వరల్డ్ కప్ టోర్నీలో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా రెండో మన ఆర్చర్గా నిలిచింది. మాజీ వరల్డ్ నంబర్ 1 దీపికా కుమారి 2021లో ప్యారిస్లో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ 3లో తొలిసారిగా ఘనత సాధించిందట. 3 బంగారు పథకాలు సంబంధించి హ్యాట్రిక్, వరల్డ్ కప్ టోర్నీలో హ్యాట్రిక్, గోల్డ్ మెడల్స్ అట, గోల్డ్ మెడల్స్. అయితే ఇక వెలుగుకు సంబంధించి ఢిల్లీలో 5వ విజయం, ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్ 5వ విజయాన్ని ఖాతాలో చేసుకుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో 10 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. టాస్ ఓడిన ఢిల్లీ తొలుత 20 ఓవర్లతో 257/4 స్కోర్ చేసింది. చేజింగ్ ముంబై 20 ఓవర్లతో 247/9 స్కోర్ చేసి ఓడిపోయింది. మరో మ్యాచ్తో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. ఇక ఈనాడుకు సంబంధించి అయితే ఎస్సీ ఎస్టీ బీసీలపై భాజపా సర్జికల్ స్ట్రైక్ చెప్పినాం కదా. సర్జికల్ స్ట్రైక్ వీళ్ళ మాటలు అయ్యా మీరు ఆల్రెడీ తెలుసు, తెలంగాణ ప్రజలకు కాదు దేశ ప్రజలకు తెలుసు, నరేంద్ర మోడీ సారు మళ్ళా రావాలని కోరుకుంటున్నారు. మళ్ళా నరేంద్ర మోడీ సారే రావాలి, నరేంద్ర మోడీ సారి వైపే తెలంగాణ ప్రజలే కానీ దేశ ప్రజలే కానీ కోరుకుంటున్నారు అయ్యా. అయితే మీరు చెప్పే మాటలు వినేటట్టు లేరు. ఏదో మీరు చెప్పి అటో ఇటో అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు మోడీ వైపే చూస్తున్నారు. అయితే ఇక 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు కుట్ర. ఇగో ఇట్లా అంటున్నాడు. మళ్ళీ 2025కు మార్చేసే కుట్ర చేస్తారని చెప్పేసి అంటున్నాడు. అయితే ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు మోదీ అమిత్ షా ఎగ్జామ్. ఇక మోదీ అమిత్ షా మీదనే పడరా మొత్తం. రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల వ్యవహారంపై భారత వైఖరేంటో వెల్లడించాలి. పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డిగా పనిచేయి. ఈ రాష్ట్ర ప్రజలకు గదని ఎగిరయ్యా. మీరు ఇవన్నీ మాటలు కాదు, రుణమాఫీ చేసి కరెక్ట్గా చేసేసి మాట్లాడండి. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నాడు. గా పని చేయండి. అయితే ఇక ఇంకొకటి చూస్తే భారతకు 1 సీట్ రాదు, 2 చోట్ల 2వ స్థానం. అయితే మిగిలిన వాటిల్లో 3వ స్థానమే మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక భారతకు 1 సీటు కూడా రాదట. ఏందో పరిస్థితి వాళ్ళకి అట్లా అయిపోయింది పాపం. బీఆర్ఎస్ పరిస్థితి అట్లా వేసిరయ్యా. ప్రజలు అంటే చూడు, ప్రజలు అనుకుంటే గవర్నమెంట్ నిలబడుతుంది, ప్రజలు ఒక్కసారి తిరస్కరించారంటే ఆటోమేటిక్గా ఎటుపోతుందో అర్థం కాదు. మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న వినతుల్ని ఈసీకి పంపాం. అయితే ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,976 మంది నమోదు. ఈనాడుతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మునుపటి కేంద్రాల్లోనే ఎక్కడైతే వేసారో అక్కడి కేంద్రాలనే ఓటింగ్ అయితే ఉంటుందని అంటున్నారు. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అయితే ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న వినతుల్ని ఈసీకి పంపినట్టు. అంటే కొద్దిగా సమయం పెంచాలనే వినతులు ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి తీవ్రవాద సంబంధించిన అయితే అక్కడ ఉన్న కొన్ని నక్సల్స్కి సంబంధించిన ఏరియాలలో కానీ కొద్దిగా దానికి సంబంధించిన ఆ సమయాన్ని కొద్దిగా పెంచాలన్న వినతుల్ని మేము ఆల్రెడీ పంపించామంటున్నారు. ఇంటి నుంచి ఓటు వేసేటోళ్ళు ఎంతమంది అయ్యానంటే 24,974 మంది వేసుకొని ఇంటి నుంచే ఓటేస్తామని చెప్పేసి వినతులు ఇచ్చారట. అయితే ఈనాడుతోని సారు ఎన్నికల అధికారి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపిరయ్యా. ఈసారి మీ ఓటుతో పిఎం సూర్యఘర్ యోజన ద్వారా కరెంటు బిల్లు అవుతోంది 0. ఇక ఆల్రెడీ మోదీ గ్యారంటీ ఏది కరెంటు బిల్లు ఏది ఈ కరెంటు కాలకుండా మనకు సోలార్కు సంబంధించిన పథకాన్ని అధిగిట్ల తెచ్చిరయ్యా. దాని గిట్ట మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఉద్దేశాలు సరైనవే, ఫలితాలు కూడా సరైనవే అవుతాయి. మరోసారి మన మోదీ సర్కారు, కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. అయితే
ఇక చూడండి మరి ఇక ప్రజలారా, అయితే మన సర్కారు గర్వం దించాలి, తెలంగాణ బగ్గుమంటుంది, ధర్మాన్ని గెలిపించండి. అయ్యా చూడండి సార్ మాటలు, మన సర్కారు గర్వం దించాలన్నట, సర్కారు గర్వం దించాలన్నట. వాస్తవంగా ఇప్పుడు సారు దీని తర్వాత గివని మాట్లాడుతున్నాయా, మరి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎవరికి గర్వం ఉందో చెప్పాలి. వాస్తవంగా గర్వం, ఒక ప్రజా గాయకుడు గద్దర్ గారిని 4 గంటల పాటు ఒక గేటు దగ్గర నిలబెట్టించడం అది గర్వం కాదా? కనీసం మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒక్క అపాయింట్మెంట్ ఇట్లా ఇవ్వని ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అది గర్వం కాదా? గర్వం కాదా? అయితే ఇక కనీసం మీ ఎమ్మెల్యేలను మీ మంత్రులను ఇట్లా కనీసం గౌరవం లేకుండా మాట్లాడడం ఇట్లా అది గర్వం కాదా? అది తెలవాలి అయ్యా. మన కేసీఆర్ గారు ఇప్పుడట సర్కారు గర్వం దించాలన్నట. దించిరయ్యా, మిమ్మల్నే దించేసి సపరేట్గా ఊపుకుంటారు అన్నారు. కానీ తెలంగాణ బగ్గుమంటుంది, ధర్మాన్ని గెలిపించండి. మరి ధర్మం గెలిపించినప్పుడు ఏం చేసినామని ఇప్పుడంటే ధర్మం అంటాడు, న్యాయం అంటాడు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మొత్తం ఆగమైపోతున్నారు అంటారు. మరి ఇన్ని రోజులు ఆగం కాలేదేమో, ఇప్పుడే ఆగమైపోతున్నట్టు. తెలంగాణ ప్రజలు ఇప్పుడే ఆగమవుతారేమో, ఈ కాంగ్రెస్ రాగానే ఆగమైపోయారు. ఇప్పుడు నీళ్ళు పోస్తారంటే ఇక మొత్తం టోటల్గా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మొత్తం ఇక టోటల్గా నీళ్ళే పోయకుండా చేసింది. మొత్తం టోటల్గా ఇక మొత్తం పంటలు ఎండిపోయినకి ఇట్లా కాంగ్రెస్ అని గట్ట ట్రోల్ ఇస్తున్నారు. ఉండాలన్నాయా కనీసం లోపల గ్రౌండ్ వాటర్ లేని కాంగ్రెస్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయలేదు. అది కొందరు నాయకులు అంటారు కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది అని అన్నారు. ఏడొచ్చిందో కరువు? బోర్లు పోయలేదు. అయితే వాస్తవంగా నీళ్లు పోస్తలేదు. వాస్తవం అది. కాంగ్రెస్ మీద మొత్తుకునేందా? మరి ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఏం చేసిండు? రైతులకు ఏం చేసిండు? కరువు విషయం పక్కన పెడితే రైతులకు ఏం చేసిండు? రుణమాఫీ అయితే వేసిండా? రుణమాఫీ ఊసేలేదు. మాటలకే చెప్పుడుగా చెప్పమంటే మాటలు మానే చెప్తాడు. బోర్లు ఎండుతున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి. బోర్లు ఎండితే ఇట కాంగ్రెస్కే బాధ ఉన్నది. బోర్లు ఎండితే ఇట కాంగ్రెస్ బాధనేనాయా? ట్యాంకర్లు వస్తున్నాయి. బోర్లు ఊర్లలో వాటర్ గ్రౌండ్ లెవెల్ బోర్లు వస్తే ట్యాంకర్లు రావచ్చు, వస్తాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆ నీళ్ళది అనేది వస్తుంటుంది, పోస్తుంటాయి. కానీ కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది, ఈ నీళ్ళ ట్యాంకర్లు వస్తున్నాయి, నీళ్ళ బోర్లు బంద్ అని అంటే గిది వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు. నాగర్ కర్నూలు సభలో భారత అధినేత కేసీఆర్ నాగర్ కర్నూలుకు సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఎవరయ్యానంటే ఇక మామూలు క్యాండిడేట్ కాదు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ సారు నేను ఏదో ఉద్యమం చేస్తా, చెరువు అన్నాడు, బహుజన బిడ్డలు అన్నాడు, ఇదన్నాడు అదన్నాడు. ఆయన మళ్ళీ కేసీఆర్ పంచకే పోయిండు, కేసీఆర్తో దోస్తి కట్టిండు. మన తర్వాత సీట్ అయితే తీసుకున్నాడు. నేనేమనుకున్నా, వాస్తవంగా చెప్పాలంటే ఈయన పోరాడే వ్యక్తి, ఈయన ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ప్రజలకు సేవ చేస్తానంటే యాడ్సప్ అని అనుకున్నా. కానీ గిట్టాన్ని పనిచేస్తాను నేను అనుకోలేదు. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఇక మేము ప్రజలకు సంబంధించి పోరాడుతున్నాము, ఇక డబల్ బెడ్రూమ్లు ఎటు పోయినాయి, ఇవేటు పోయినాయి, అవేటు పోయినాయి, తెలంగాణ ఏది నిరుద్యోగులు నాగం చేస్తున్నాడు, ఇదేస్తున్నాడు. అటు కలిసి సార్ దగ్గరికి పోయింది, దోస్తి కట్టిను, టికెట్ తీసుకున్నాడు. ఇక ప్రచారంలో జోరు ఉన్నట్టున్నారు. అయ్యా మీరు కనీసం మీరు బహుజన బిడ్డలకు మరి ఏం చెప్తావు? బహుజన బిడ్డలకు నేనున్నా అన్నావు, ఇదన్నావు, అదన్నావు, మారేసేసి మళ్ళా ఎవరికి కేసీఆర్ పంచని చేరి. మరి అది మన న్యాయమేనా? అది ఈయనతోనే కొట్లాడిండు, మళ్ళీ ఆయనతోనే జతగొట్టిండంటే ఏం చెప్తారు? ఇక మరి తెలంగాణ ప్రజలు చూడుండ్రు. ఇక్కడ నాగర్ కర్నూలుకు సంబంధించిన అయితే సీటును సరిగా చూడుండ్రా. ఓటు వేసినప్పుడు ఎటు కుదురుతారో గట్టి కుదురుగా 6 గ్యారంటీలు అమలు చేసినట్లయితే నిరూపిస్తే, గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం. లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా? వాస్తవమే. చేసింది ఏందయ్యా అనంటే ఎవరంటున్నారు అయ్యా అనంటే బండి సంజయ్ గారు అంటున్నారు. కాంగ్రెస్ ఈ యొక్క ప్రభుత్వము గ్యారంటీలు అమలు చేసినట్లయితే అమలు చేసినట్టు నిరూపిస్తే నేను ఈ ఎంపీ అభ్యర్థి నుంచి పోటీ నుంచి తప్పుకుంటా అని అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారయ్యా? చేసింది ఒకటే, మహిళలకు సంబంధించి ఒక ఫ్రీ బస్సు పెట్టిర్రు. అది ఒకటే ఫ్రీ బస్సు పెట్టిర్రు. ఇక అదే నడుస్తుంది, ఇక ఫ్రీ బస్సే నడుస్తుంది అని ఇంకేది నడుస్తుంది.
ఎంత పూర్తి చేస్తారని చూద్దాం. మన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రుణమాఫీపై భారత కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి విమర్శ. అయ్యా ఒకటే, ఇప్పుడు మీరు డ్రామాలు ఆడుతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వములు రైతుల పక్షాన కొట్లాడేందుకు ఖచ్చితంగా మేము గొంతు ఎత్తనే ఉంటాం. నీ రుణమాఫీ ఏదైతే అన్నావో ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తా అన్నావు. లేకపోతే ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇట్లా ఒక ఛాలెంజ్ చేసిండు. వాస్తవంగా మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. మీరు రుణమాఫీ చేస్తారా మరి రాజీనామా చేస్తారా అనేది నిర్ణయించుకోవాలి. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం రుణమాఫీకి సంబంధించి మాత్రం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకో ఇది ఈనాడుకు సంబంధించి ఇక సాక్షికి సంబంధించి చూద్దాం. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, ఆర్ఎస్ఎస్ అనువాద విధానాన్ని అమలు చేస్తున్న బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అట. చెప్పినాం కదా, ఈ 3 పేపర్లకు సంబంధించి ముంగట్టేసుకున్నారు కాంగ్రెస్. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నాడు అని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి అంటనే ఉన్నాడు. ఇక చెప్తున్నా కదా, ఈ అటుకి వచ్చి మళ్ళీ రాజ్యాంగానికి వచ్చాడు. ఫస్ట్ ఏది రిజర్వేషన్లు, ఫస్ట్ ఈ పేపర్లను అయితే సర్జికల్ స్ట్రైక్ అన్నాడు, రిజర్వేషన్లు అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఇట్లా ఏది ఎస్సీఎస్లకు సర్జికల్ స్ట్రైక్ అన్నాడు. ఇక్కడ మళ్ళీ రాజ్యాంగం దగ్గరికి వచ్చాడు సార్ రేవంత్ రెడ్డి సారు రాజ్యాంగం దగ్గరికి వచ్చినాడు. అయితే 2020 నాటికి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. రిజర్వేషన్లను మొత్తం ఎత్తివేయాలన్నదే వారి సిద్ధాంతం. అది జరిగితే కార్పొరేట్ల ముందు దళితులు, గిరిజనులు, ఓబీసీలు కట్టు బానిసలే. అయితే ఆ దిశగానే ప్రధాని మోదీ, అమిత్ షా విచక్షణ రహిత వ్యాఖ్యలు. కాంగ్రెస్ గెలిస్తే పుస్తలు అమ్మేస్తారంటూ దిగజారి మాట్లాడుతున్నారు. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారు. 5 ఎంపీ సీట్లను తాకట్టు పెట్టారు. దేశంలో రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. రిజర్వేషన్లు ఇవన్నీ ఉండాలంటే ఏది సర్జికల్ స్ట్రైక్ ఇవన్నీ చేయొద్దు అంటే, రిజర్వేషన్లు తీసేయొద్దు అనంటే, అయితే రాజ్యాంగాన్ని మార్చొద్దు అంటే కాంగ్రెస్ కట ఓటే అన్నారు. మరి కాంగ్రెస్కు 60 సంవత్సరాల నుంచి ఓటేసిరా, ఏమన్నా జరిగిందా న్యాయం అనంటే మరి ఎవరికి జరిగింది అనేది చెప్పాలి. మరి ఎంతమందికి జరిగిందయ్యా? మరి ఇక్కడ దేశం సంబంధించిన అభివృద్ధి ఎటుపోయింది? అక్కడ సైనికులకు సంబంధించిన ఏది సౌకర్యాలకు సంబంధించి అయినా కానీ ఒక యుద్ధం చేస్తే కనీసం యుద్ధం చేయడానికి అక్కడ ఉన్న ఆయుధాలే సరిగా లేకపోయినాయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకసారి తిరిగి చూడుంటారు మీరు. అయ్యా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులే కానీ ఒకసారి మొత్తం బార్డర్ ఒకసారి తిరిగి చూడండి, ఎట్లా ఉంది, ఏ విధంగా చేసారు. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేంజ్ చేశారు అనేది మీకు తెలుస్తుంది. ఇక మళ్ళీ రాజ్యాంగం మీద పడరయ్యా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. రాజ్యాంగం మానసారని చెప్పేసి ఒకట్ల ఓట్ల భయంతో నరేంద్ర మోడీని ఓడగొట్టాలని ఒక పెద్ద ప్లాన్తో చేసేసి ఈ దారుణానికి ఒడగొడుతున్నారు. అయితే వాస్తవంగా నరేంద్ర మోడీ వైపే ఈ ప్రజలు ఆల్రెడీ ఎప్పుడెప్పుడు నరేంద్ర మోడీ సారు మళ్ళీ ప్రధాని అవుతాడా అని చెప్పేసి ఇట్లా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు దేశ ప్రజలు. అయితే ఎమ్మెల్సీ పదవిస్తాం, భువనగిరి నుంచి తప్పుకోండి. మన సిపిఎం బృందానికి సీఎం విజ్ఞప్తి, ఆలోచించి చెప్తామన్న తమ్మినే. పాపం ఈ సిపిఎంలకు సంబంధించి వాళ్ళు కేసీఆర్ అయితే మామూలుగా వాడుకున్నాడు మళ్ళీ జాడిచ్చాడు. ఇక ఇప్పుడు ఇట్లా వీళ్ళకి ఇట్లా మళ్ళీ చెప్తారట, ఏమనుంటే మేము ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, మాకు జర సపోర్ట్ చేయరని చెప్పేసి భువనగిరి నుంచి తప్పుకోండి అని చెప్పేసి ఇక సిపిఎం వాళ్ళకి చెప్పిండు. అది తమ్మినేని వీరభద్ర ఇక మామూలు వాళ్ళు ఆలోచిస్తామని చెప్పేసారట. రైతులకు మళ్ళీ గోస ఎందుకు? మళ్ళీ బోర్లు, నీళ్లు, ట్యాంకర్లు, బిందెలు ఎందుకు వచ్చాయి? కోతలు పూర్తయి 20 రోజులైనా ధాన్యం కొనలేని దిక్కులేదు. కేసీఆర్ ఏడనయ్యా ధాన్యం కొంటలేరు. మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఏమో కొట్టలేరట. మరి జర ఎక్కడెక్కడ కొంటలేరో మరి గది పని చూడండి. అయితే వాస్తవంగా కొన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. మరి నాకు తెలిసి అయితే ఏ విలేజ్లలో పోయినా కానీ మ్యాక్సిమం కొనుగోలు అయితే ప్రారంభించారయ్యా. మరి సార్కి ఏడగొంటలేరో కానీ వాస్తవంగా 100% మొదలుపెట్టరని ఆల్రెడీ మనకు తెలిసింది, ఆల్రెడీ చూస్తున్నామా. ఇక మరి ఈ సార్కి ఏడ కనబడుతుందో మరి మొదలు పెట్టలేని అయితే సార్కే తెలియాలి. ఇక భోజనం చేసుకున్నంత సేపట్లో 2 సార్లు కరెంటు పోయింది.
ఆ బాధలన్నీ ఎందుకు వచ్చాయి? మీ తరఫున నిలబడి ప్రభుత్వం మెడలు వంచేలా బలం ఇవ్వండి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి ఫైర్. నాగర్ కర్నూలు రోడ్ షో కార్నర్ మీటింగ్ లో మాజీ సీఎం కేసీఆర్. ఓకే, అయితే ఏమంటున్నానంటే ఇక సీఎం రేవంత్ రెడ్డి కనీసమైన బాధ్యత లేకుండా, ఒక సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరయ్యారంటే కేసీఆర్. అయ్యా, మరి మీరేమైనా బాధ్యతతోని, కనీసం మీరు అనుభవజ్ఞులు, 2 సార్లు సీఎం అయిన వ్యక్తిగా మీరు ఏం మాట్లాడుతున్నారు? మరి మీ మాటలు ఏమన్నా మంచిగా ఉన్నాయా? తెలంగాణ సమాజం ఏమన్నా మిమ్మల్ని చూసి ఏమన్నా వాళ్ళు నేర్చుకోవాలి తప్పితే, కానీ మీ మాటలను చూసే వాళ్ళు కేసీఆర్ ఇంకా మార్చుకోలేదు మాట అనే మాటలు వస్తుంది. 2 సార్లు కరెంటు పోయిందట, 2 సార్లు కరెంటు పోయింది. ఈ బాధలన్నీ ఎందుకు వచ్చాయి? కేసీఆర్ దీపోగానే కరెంటు బాధలు వచ్చినాయట. చెప్తాడయ్యా సారు. అంటే నాగోల్లో 2 మెట్రో స్టేషన్లు, కొత్తగా నిర్వహించిన ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్, 2 స్టేషన్ల మధ్య విశాలమైన స్వేవాక్, నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు స్టేషన్ల అలైన్మెంట్ కాలినడకు వెళ్ళి పరిశీలించిన మెట్రో రైల్ ఎండి ఎన్వైఎస్ రెడ్డి. ఇగో మెట్రో నాగోల్లో 2 స్టేషన్లట. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభల్లో పాల్గొన్న కేటీఆర్ పార్టీ శ్రేణులు. ఎన్నికల ముందు అభయహస్తం, ఎన్నికలయ్యాక భస్మాసుర హస్తం అట. ఇక బాగున్నదా? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్. సీఎం రేవంత్కు మాట నిలుపుకున్న చరిత్ర లేదు. గతంలో కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు, ఏమైంది? సొంత జిల్లాలో గెలవలేమనే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి రేవంత్ అయితే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి రేవంత్ తప్పుకున్నారు. ఎన్నికలయ్యాక ఆయన బీజేపీలో చేరడం ఖాయం. ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తున్నారన్న సమాచారం తమకుందని వెల్లడి. ఇక కేటీఆర్ సార్ ఏమంటుండయారంటే, ఎన్నికల ముందు అభయహస్తం, ఎన్నికలయ్యాక భస్మాసుర హస్తం. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాటు. ఈ సీఎం రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్న దాఖలాలు లేవయ్యా. అయితే అంతమందికి కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు. దాని మీద ఇట్లా మాట ఏమైంది అంటున్నాడు. సొంత జిల్లాలో గెలవలేమనే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించుకున్నాడు. ఎన్నికలయ్యాక ఆయన బీజేపీలో చేరడం పక్కా అని చెప్పేసి అంటున్నారు. అయితే తెలంగాణ ఏపీలోనట మళ్ళీ జగన్ గారే వస్తారని సమాచారం ఉందట. ఈయనకు బీజేపీలకు వచ్చే ఆయనకేం అవసరం ఉందయ్యా, మళ్ళీ బీజేపీలోకి వస్తారని చెప్పేసి మళ్ళీ ఇగో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఏది బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇక కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇగో ఇవన్నీ ఇక్కడికేని ఓట్లు దండుకునే ప్రయత్నం చేసేసి అబద్ధాలు ఆడుతున్నారయ్యా. తెలంగాణ ప్రజలే కాదు, దేశంలో ఉన్న ప్రజలకు ఇట్లా మీకు తగిన బుద్ధి చెప్తారు. పోబోబులతో హైదరాబాద్ భయభ్రాంతులు కరిచేస్తున్నాయి. ఎండల ప్రభావంతో చెలరైపోతున్న కుక్కలు. నిత్యం 120 నుంచి 150 మంది బాధితులు. రేబీస్ పై జాగ్రత్త అంటున్న వైద్యులు. ప్రతి నెల 3000 మందికి పైగా యాంటీ రేబీస్ టీకాలు. 2019 నుంచి రేబీస్తో 54 మంది మృతి. భాగ్యనగరంలోని 4 లక్షల పైగా వీధి శునకాలు. అయ్యో, ఎండలకు పాపం అవి కుక్కలకి ఏంటంటే ఎండకు బాగా వేడైపోయే వరకు వీటికి కోపం వచ్చే విధంగా ఉంటుంది. అయితే మనిషిని ఏదో కరుద్దాం అనే విధంగా ఉంటుంది. అయితే వాస్తవంగా హైదరాబాద్లోనట మ్యాక్సిమం నిత్యం 100 నుంచి 150 మంది బాధితులు కరుస్తున్నట కుక్కలు. అందుకోసమని జర జాగ్రత్తగా ఉంటుంది. బయటకు వెళ్ళినా కానీ జర కుక్కలను చూసి జర జాగ్రత్తగా ఉంటుంది. ఇది అయితే అలాగైతే పోటీ నుంచి తప్పుకుంటా 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తారా? నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకుంటారు. బండి సంజయ్ ఇక వాళ్ళు నిరూపించలే సార్. బండి సంజయ్ సారు వాళ్ళు నిరూపించడం ఏముంది, ఒకటే నిరూపిస్తారు. బస్సు ఒకటి పెట్టాం, ఈ మిగతా అని అదటే. ఎప్పుడైతే చూడాలి. కానీ కాంగ్రెస్కు 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఆగస్టు 15 లోపు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఇక రాజీనామా ఈ 15 లోపు ఆయన అమలు కాదు, రుణమాఫీ ఒకటి చేసేదాన్ని. ఈ ఆగస్టు 15 వరకు ఆయన మాట నిలబెట్టుకొని రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ అయితే ఏది చేస్తానో అది చేసేదాలు.
ఈ ఉన్నాయి గ్యారంటీలు ఇక మొత్తం టోటల్గా అమలు కావాలంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు అయ్యే పని కాదు అది. ఖాళీ లెటర్ హెడ్ ఇస్తా, స్పీకర్ ఫార్మాట్లో రాసుకో. సీఎం రేవంత్కు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్. ఖాళీ లెటర్ ఇస్తారట, ఏమనంటే స్పీకర్ దగ్గర రాసుకొని మొత్తం టోటల్ చేసుకో, రాజీనామా చేస్తా అని చెప్పేసి ఆయన సవాల్ వేసింది. సారు అయితే ఎగిరి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రుణమాఫీ ఆగస్టు 15 లోపు వేయకపోతే మరి మీరా, మరి ఈ సారు ఉన్నాడు, మరి ఇక్కడ ఎవరయ్యారంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు సారు, అక్కడ హరీష్ అని ఉన్నాడు, ఇక మీరు ముగ్గురిలో ఎవరో ఇక నిర్ణయించుకోవాలి. మరి ఇక చేస్తే ఈసారి ఏమంటున్నాయంటే 5 మొత్తం టోటల్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆగస్టు 15 లోపు అంటే వాళ్ళతో కాదు ఆ విషయం. ఏదో రైతు బంధు ఇట్లా అవుతుందా మరి కాదా తెలియదు, కానీ ఈ హరీష్ రావు అన్న ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను అన్నాడు. అయితే హరీష్ అన్న మరి అది గుర్తుంచుకోవాలి. ఇక ఇది అయితే ఇక ఇవాళటి ముచ్చట్లు.